ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కన్యా రాశి వారికి గజకేసరి యోగం పట్టబోతుంది. ఆ శివయ్య అనుగ్రహంతో మీరు కోట్లు గడిస్తారు. మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు 100% ఇలానే జరగబోతుంది. అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. కన్యా రాశి వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. ఈ రాశి జాతకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. ఇక ముందుగా ఈ కన్యా రాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పాలి. అలానే మీరు ఉన్న బంగారాలు కానీ, వాహనాలు కానీ, స్థలాలు కానీ, వస్తువులు కానీ మీరు ఏమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు. అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో, అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫర్మ్గా ఉండే ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చెయ్యండి. సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు. పర్సనల్స్ కానీ, ఫ్యామిలీకి సంబంధించినవి కానీ, బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి. మీరు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది. ఈ కన్యా రాశికి చెందిన వారు ఉత్తరా పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ రాశి జన్మించే వారు ఎక్కువగా పొడవుగా గాక, ఎక్కువగా పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైనటువంటి నుదురు, అలానే వెడల్పునటువంటి భుజాలు ఉంటాయి. వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మతంగా వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా సరే వీరు విచక్షణ ఉపయోగిస్తారు. కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. వీరి మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు. ఈ కన్యా రాశి స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది. ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి. ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనానో దాని వదలక సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా కలదు. బుద్ధి సూక్ష్మతో ఉపయోగించు అన్ని రంగాల్లో వీరు బాగా రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానం టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచన, దాలరీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధనశాలలో, కోశాగారంలో, సహకార శాఖల్లో వీరు సాధారణంగా బాగా రాణిస్తారు. వీరు నడు వయసులో ఉన్నప్పుడు మిత్రుల గురించి చెడుగా తలుచుట, వారిపై వారినే
తిట్టుట అనేది స్వభావం వీరికి బాగా కలుగుతుంది. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది. కన్యా రాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. వీళ్ళలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. ఈ కన్యా రాశి వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి చాలా త్వరగా కోపం వస్తుంది. ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పాలి. ఈ కన్యా రాశి వారిని గమనిస్తే వీళ్ళు మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు. అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి ఉండదు. కన్యా రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు. అందువల్ల వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. ఎందుకంటే వీరికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిది. కన్యా రాశి ఉన్నత స్థానాన్ని అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం కూడా ఎంతో శుభకరం అని చెప్పాలి. ఆంజనేయ స్వామి దేవాలయంలో శివాలయం అంటే మీరు శనివారం ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా లలితా సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది. అన్ని విధాల కాలం కలిసి వస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ జాతకులకు బాగా అదృష్టం కలుగుతుంది కాబట్టి మీకు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది కాబట్టి మీకు వచ్చే దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి. దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. అన్ని విధాలుగా కూడా మీకు అదృష్టమే కలిసి వస్తుంది. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు మార్పులు అనేవి చూస్తారు. ఈ రాశి జన్మించే వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని వదిలిపెట్టిన మనస్తత్వం వీరు కలిగి ఉంటారు. ఇలాంటి ముఖ్య లక్షణాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీరు తమ జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీళ్ళు అంగీకరించరు. దేన్నైనా సరే సూక్ష్మ పరిశీలన చేసుకుని తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ రాశివారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు. ఈ కన్యా రాశి వారికి ఇప్పుడు చూస్తే ఎవరైనా సరే వీరు బాగా అదృష్టమే పొందుతారని చెప్పాలి. కన్యా రాశి తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఈ రాశి ప్రయత్నం మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటి వారిని మించిపోతారు. ఈ కన్యా రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశి స్త్రీలకు పురుషుల ప్రవర్తనలో చాలా సందేహాలు ఉంటాయి. భర్త విషయాల్లో కూడా ఇలాగే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు. ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశం కలదు. ఈ జాతి స్త్రీలు తమలో లోపాన్ని గుర్తించి సరి చేసుకుంటే సంసారం బాగుంటుంది. కన్యా రాశి జన్మించే వారి జీవితం అంతా కూడా కష్టార్జితం మీద ఆధారపడి ఉంటుందని చెప్పాలి. వీరికి 30 సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా జీవితంలో బాగా స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి. సొంత ఇల్లు కూడా ఉంటుంది. ఈ రాశి వారి సంభాషణ ఎవరితోనైనా సరే గంటల తరబడి చేస్తారు. ఓకే అండి, చూసారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.